రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ రాజీవ్ రవి, మ్యూజిక్ రవి బస్రూర్, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి, సౌండ్ ఇంజనీర్ కునాల్ శర్మ, కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్షగా, జేజే పెర్రీ, అంబరియు, యాక్షన్ డైరెక్టర్లు కెచా కంపాక్ డి, అమృత్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 26, 2026 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సిబిఎఫ్సి) జారీ చేసిన సర్టిఫికేట్ ఏమిటి? ఈ సినిమాకు రన్ టైం ఎంత? ఈ చిత్రం కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే, గోవా మాత్రం పోర్చుగీస్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. అయితే స్వాతంత్రానికి ముందు వెస్ట్రన్ కల్చర్ ఉన్న ఈ రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్, వెన్నుపోట్లు, డ్రగ్స్, మాఫియా యథేచ్ఛగా కొనసాగేవి. హింస, రక్తపాతం మితిమీరిపోయి ఉండేది. మోసం, దగా కొనసాగుతున్న సమయంలో వాటిని యష్ ఎలా ఎదుర్కొన్నారు? రాయను ఆయన చెల్లెలు గంగా, నయనతార ఎందుకు వ్యతిరేకించింది? నాడియా, కియారా తో రాయ లవ్ జర్నీ ఎలా కొనసాగింది? ఎలిజబెత్, హ్యుమా ఖురేషీ, రెబెకా, తారా సుతారియా, మెలిసా, రుక్మిణి వసంత్ పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలు జవాబు టాక్సిక్ సినిమా కథ. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ప్రతినిధులు, సభ్యులు, అధికారుల బృందం వీక్షించింది. దక్షియాని భట్, పూర్ణిమ ఎంకే, రివకుమార్ బీజీ, ప్రేమ్రాజ్ కేకే, శ్రీయాష్ కేస్, ఈవో తదితరులు ఈ సినిమాను రివ్యూ చేశారు. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్పై తొలుత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మద్యం, ధూమపానానికి వ్యతిరేకంగా కొన్ని డిస్క్లెయిమర్స్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ను రిప్లేస్ చేశారు. అయితే చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణ, కొన్ని సవరణలతో ఈ సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా జీరో కట్ సినిమాగా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను పూర్తిగా రివ్యూ చేసిన అనంతరం పెద్దలకు మాత్రమే మూవీగా సెన్సార్ నిర్ణయించింది. భారతీయ సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను 18 ఏళ్లకు పైబడిన వారు ఈ మూవీని చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికేట్లో స్పష్టం చేశారు. 18 ఏళ్ల లోపు ఉన్న సినిమా ఆడియన్స్కు ఈ సినిమా చూడటానికి ప్రవేశం లేదు అని గైడ్ లైన్స్లో స్పష్టం చేశారు. టాక్సిక్ సెన్సార్కొస్తే టాక్సిక్ సెన్సార్ రివ్యూ. ఇక ఈ సినిమాలో కథ, కంటెంట్ ప్రధానంగా నడిచే సన్నివేశాలు, పాత్రల పరిచయాలు, ఆ క్యారెక్టర్లకు సంబంధించిన కంటెంట్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నిడివి కూడా భారీగా పెరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ వెల్లడించిన ప్రకారం ఈ సినిమా నిడివి 3 గంటల 14 నిమిషాలు. అంటే ఈ సినిమా రన్ టైం 194 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్టు సెన్సార్ సర్టిఫికేట్ వెల్లడించింది. టాక్సిక్ సినిమా కథ, కథనాలు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్పై సెన్సార్ బోర్డు సంతృప్తిని వ్యక్తం చేసింది. పీరియాడిక్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో యష్ తండ్రి, కొడుకులుగా నటిస్తున్నారు. రాయ, రుమి అనే 2 పాత్రల్లో యష్ నట విశ్వరూపం చూపించారు. కియారా అద్వానీతో రొమాంటిక్ సీన్లు కేకపెట్టిస్తాయి. నయనతార, యష్కు మధ్య వచ్చే ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లు కేకపెట్టిస్తాయి. హ్యుమా ఖురేష్, రుక్మిణి వసంత్, తారా సుతారియా పాత్రలు ఈ సినిమాకు హైలైట్గా ఉంటాయనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చాయి. బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాకు ఉన్నాయనే విషయం ప్రమోషనల్ కంటెంట్తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ కథనాలు, రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల కోసం ఫిల్మీబీట్ను ఫాలో అవ్వండి. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ మొదలైన యష్ బాక్సాఫీస్ వేట. టాక్సిక్ మూవీకి ఎన్ని కోట్లంటే? టాప్ 10 హీరోయిన్స్
నయనతార దూకుడు. రష్మికకు షాక్. సమంత మాత్రం టాప్లోనే. టాక్సిక్ డే 1 బాక్స్ ఆఫీస్ 12,000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్గా టాక్సిక్. యష్ మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే? టాక్సిక్ బాక్స్ ఆఫీస్. ప్రభాస్, అల్లు అర్జున్ రికార్డులు, యష్ చేతిలో మటాష్. టాక్సిక్ రిలీజ్కు ముందే సంచలనం. ఆగస్ట్ 26న మూవీ రిలీజ్.